సుఖంగా ఉన్నారా? కష్టార్జితం ఏమైపోతుంది? యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు, ఆయన త్రోవల యందు నడుచువాడు ధన్యుడు. నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవించాలి. అనుభవిస్తున్నారా? వేకువనే లేచి వెళ్తున్నారు. పొద్దుగొంకిన తర్వాత భార్య పిల్లలు పడుకున్న తర్వాత వస్తున్నావు. వాదించింది ఏం చేసావు? తాగుబోతుగడు సారాయి కొట్లో తగలేశాడు, సాని కొంపలో తగలబెట్టాడు. ఏం చేసావు? డబ్బులు. మనసులో బాధతో చెప్తున్నాను, ఇంటింటికి సారాయి, ఇంటింటికి బ్రాందీ కొట్లు, ఇంటింటికి బ్రాందీ కొట్లు. బాధతో చెప్తున్నాను, ఎంతమంది ఆడ కూతురు మెడలో పుస్తెలతాడు తెగిపోతున్నాయి, ఎంతమంది కుటుంబాల్లో దీపాలు ఆరిపోతున్నాయి, ఎంతమంది పిల్లలు అనాథలైపోతున్నారు, ఎంతమంది తాగుబోతులు భర్తలు రోడ్డు యాక్సిడెంట్ జరిగితే తన మీద ఆధారపడిన కుటుంబాలు రోడ్డు పడుతున్నాయి. ఆలోచించండి, ఆలోచించండి, ఆలోచించండి. దేవుని మందిరాలు ఎక్కడుంటే అక్కడ ఎందుకు కోల్చాలి? ఎందుకు నాశనం చేయాలి? బ్రాందీ కొట్లు చేయండి, అట్లాగా తాగుబోతులు కొట్లు చేయండి. కుటుంబాల్లో దీపాలు ఆరిపోతున్నాయి, తాలిబొట్లు తెగిపోతున్నాయి, పిల్లలు అనాథలైపోతున్నారు. ఏది సుఖం అంటే? యెషయా గ్రంథంలో ఉంది, ఆహారము కాని దాని కోసం మీరు రోకలు ఎలా ఖర్చు పెడుతున్నారు?